హైసలాడ్ బాగున్నారా? సామెతలు 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయును. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. నిన్ను నీతిమంతుడుగా మార్చేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన అది నీకు నీతిగా ఎంచబడుతుంది. నీతిమంతులుగా దేవుడే మారుస్తాడంట మనల్ని. నీతి అనేది మనం ధరించుకున్నప్పుడు మనకు మార్గాలు సరళమవుతాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. మెట్టగా ఉన్నాయి, ఎక్కలేకపోతున్నావు. కొండలాగా అడ్డుగా నిలబడింది, దాన్ని సరళం చేస్తాడంట. ఆ ఎత్తు ప్రాంతం అంతా కూడా క్లీన్గా నువ్వు నడవడానికి వీలయ్యేలాగా, ఈజీగా నువ్వు ముందుకు వెళ్ళే విధంగా ఆ మెట్టగా అడ్డుగా ఉన్న కొండలను, ఆ భారమైనటువంటి ఇబ్బందులు, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో, కొండ వంటి సమస్యలు నీలో నుండి దేవుడు తొలగిస్తా అంటున్నాడు. దేవుని బిడ్డ, ఎక్కడైతే మార్గం లేదో అక్కడ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? మార్గం తెరుస్తాడు. దారి లేని దగ్గర దారి చూపిస్తాడు, ద్వారం లేని దగ్గర ద్వారం తెరుస్తాడు. స్తుతించినప్పుడు మార్గాలు సరళమవుతాయి. కనుక దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు నూతన ఐడియాలు దయచేస్తాడు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, వారి కొరకు మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. రక్షణ మార్గమును, ఆత్మీయమైన మార్గము, అభివృద్ధి కొరకు మార్గము, ఆర్థిక అభివృద్ధి కొరకు మార్గము, జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గాలు సరళం చేసే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న కీర్తన పాడదాం దైవజన్మ. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.